టిఫిన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకైతే గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. గోదావరి అయితే గంట గంటకు తన ఉగ్రరూపాన్ని దాలుస్తూ గోదావరి తీర ప్రాంతాలకైతే గోదావరి వరద అయితే చేరుకుంటుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు, విలీన మండలాల నుంచి మొదలుకొని అలాగే కోనసీమ జిల్లా వరకు కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే అలాగే ధవళేశ్వరం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చి ఈ యొక్క గోదావరి అయితే పరవళ్ళు తొక్కుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా 175 గేట్ల నుంచి కూడా గోదావరి అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క దిగువకి అయితే దాదాపుగా 6 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 175 గేట్ల నుంచి కూడా గోదావరి వరద ప్రవాహం అయితే దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలు ఇప్పటికే గంటి పెదపూడి వద్ద అయితే తాత్కాలికంగా వేసినటువంటి ఏదైతే రహదారి ఏదైతే ఉందో ఆ యొక్క గోదావరి వరదకైతే అక్కడికే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికే గత 3 రోజుల నుంచి కూడా గోదావరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు గంటి పెదపూడితో పాటు ఆ ఉడుముడి లంక, అరిగిరిపారం, బూరుగు లంక మొత్తం 4 గ్రామాల ప్రజలకైతే పూర్తిగా ఈ యొక్క బాహ్య ప్రపంచంతో సంబంధాలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం వాళ్ళంతా కూడా పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క మొదటిగా కోనసీమ జిల్లానైతే వరద తాకిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక వంతునైతే తాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా అప్పుడైతే గోదావరి వరద ఉధృతి అయితే క్రమంగా పెరుగుతుంది. అలాగే ఈ యొక్క గోదావరి 6 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో కోటిపల్లి, ముక్తేశ్వరం వద్ద కూడా ఈ యొక్క తాత్కాలికంగా వేసినటువంటి గట్టు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రధానంగా ఇప్పటికే గోదావరి అయితే దాదాపుగా ధవళేశ్వరం వద్ద 10.3 అడుగుల నీటి మట్టం ఉంది. అక్కడ నుంచి 6 లక్షల క్యూసెక్ల నీటి మట్టాన్ని అయితే కిందకి వరదనైతే దిగువకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. అలాగే చింతూరు వద్ద ఏదైతే శబరి నది అలాగే గోదావరి సంగమం దగ్గర మొత్తం 36 అడుగుల నీటి మట్టం అయితే చేరుకుంది. అక్కడ వరద ప్రవాహం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే భద్రాచలం వద్ద అయితే 41.3 అడుగుల నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే 43 అడుగులు చేరుకున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అలాగే ఇక్కడ ధవళేశ్వరం వద్ద అయితే 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేసిన నేపథ్యంలో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కేవలం ఇప్పుడైతే మనం చూడొచ్చు 6 లక్షల క్యూసెక్ల నీటిని అయితే వరద ప్రవాహం అయితే దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద నీటి మట్టం ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.3 అడుగుల నీటి మట్టం అయితే ఇక్కడ చేరుకుంది. దాదాపుగా మరో పక్కన ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజీని పూర్తి స్థాయిలో మనకు వ్యూ అయితే కనబడుతుంది. మొత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 175 గేట్లను కూడా వచ్చిన వరదను కిందకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 175 గేట్లు కూడా పైకి ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా గోదావరి వరద వచ్చినట్టే దిగువకి అయితే అధికారులు ఏదైతే జలవనరుల శాఖ అధికారులు అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. మరో పక్కన పోలవరం ఎగువ ప్రాంతం ఏదైతే ఉందో పోలవరం దగ్గర కూడా ఈ యొక్క వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. 48 గేట్ల నుంచి కూడా వరద ప్రవాహం అయితే కిందికి అయితే వదులుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ఏదైతే పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ వద్ద ఆ గండిపోచమ్మ ఆలయం గత 4 రోజుల నుంచి కూడా ఈ యొక్క గోదావరిలోనే మునిగిపోయి పై గోపురం మాత్రమే కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ప్రధానంగా చింతూరు ఏరియాలోనే అలాగే ప్రధానమైనటువంటి ప్రాంతాలలో అక్కడ కూడా ఇప్పటికే గోదావరి వరద తాకిన నేపథ్యంలోనే కొన్ని గ్రామాల ప్రజలకైతే రాకపోకలు అక్కడ చింతూరు మండలంలో ఉన్నటువంటి అక్కడ కొన్ని గ్రామాలకైతే ఇప్పటికే రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరో పక్కన మరి కొన్ని ఇక్కడ గంటకు గోదావరి వరద అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ భద్రాచలం వద్ద అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్పినప్పటికీ అక్కడ తగ్గుముఖం పడితే ఇక్కడ అయితే పెరిగే అవకాశం అయితే క్లియర్గా కనపడుతుందని చెప్పొచ్చు. మరో పక్కన కోనవరం శబరి నదితో సంగమం అయితే 36 అడుగుల నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా అక్కడ వరద ప్రవాహం అయితే కొనసాగిందని చెప్పాలి. అలాగే కోనవరం మండలంలో ఉన్నటువంటి కొండరాజుపేట కాజువైపైకి అయితే నీరు చేరుకున్నటువంటి వరద నీరు అయితే చేరుకుంది. అక్కడ 6 గ్రామాల ప్రజలు అయితే రాకపోకలు అయితే నిలిపివేశారు. అక్కడ ఏదైతే రెస్క్యూ టీం ఏదైతే ఉందో అలాగే అక్కడ సంబంధించినటువంటి ఐటీడీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముందుగానే అక్కడ చేర్చి ఒక మాక్ డ్రిల్ కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. వరదలు అధికంగా వస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే మొత్తం అన్ని గ్రామాల అక్కడ ఉన్నటువంటి లోతట్టు గ్రామ ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ముందస్తు ఏదైతే
ఆ కోనవరం వద్ద అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ముందస్తుగా కోనవరం శబరి వద్ద అయితే లాంచీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఎందుకంటే అక్కడ వరద ప్రవాహం వస్తే అక్కడ రాకపోకలు పూర్తిగా తెగుస్తాయి. అలాగే గోదావరి ఎగువకి వస్తే ఈ యొక్క కోనవరం ఏదైతే అక్కడ చింతూరు వద్ద ఉన్నటువంటి శబరి అనేది అయితే పోటో అయితే ఎగువకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ అంతా వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అక్కడ ముందుగానే లాంచీ ప్రయాణాలు అక్కడ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు కూడా ముందస్తుగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క పాపికొండల విహారయాత్ర బోట్లు కూడా ఇప్పటికే నిలిపివేసినటువంటి పరిస్థితి గత 4 రోజుల క్రితం చూసాం. ఎందుకంటే గోదావరి వరద ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం కూడా నిలిపివేస్తారు. ఈ విధంగా అయితే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోదావరి అయితే ఉగ్రరూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఉందని చెప్పాలి. అలాగే ఇప్పుడైతే ఏదైతే ధవళేశ్వరం వద్ద అయితే మొత్తం నీటి మట్టం అయితే 10.3 అడుగుల నీటి మట్టం చేరుకుంది. 6 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఏజెన్సీ ప్రాంతాల నుంచి మొదలుకున్నటువంటి గోదావరి ఈ కోనసీమ జిల్లాకు తాకుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే కాజువేలి వద్ద మాత్రమే వరద నీరు అయితే చేరుకుంటుంది. ప్రస్తుతం ముక్తేశ్వరంతో పాటు అలాగే కోటుపల్లి రేవు ఏదైతే ఉందో అక్కడైతే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పడవ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ పడవ ప్రయాణాలు కూడా నిలిపివేశారు. పంటి ప్రయాణాలు మొత్తం గత నిన్నటి నుంచి కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పీగన్నవరం నియోజకవర్గంలో గంటిపెదపూడి వద్ద మొత్తం 4 గ్రామాల ప్రజలు కూడా పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. మొత్తం మీద అయితే గోదావరి ఉగ్రరూపం అయితే గంటకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.3 అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ 10 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కోనసీమ జిల్లాలను అయితే లంక గ్రామాలను అయితే వరద అయితే తాకుతుంది. ప్రస్తుతం అయితే కేవలం 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే కిందకి విడుదల చేస్తున్నారు. అలాగే రేపు ఉదయానికల్లా 9 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఈ వరద ప్రవాహం అయితే వచ్చే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క తీర ప్రాంతంలో ఏవైతే లంక గ్రామాలు ఉన్నాయో ఆ లంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీడీ అధికారులు కూడా ముందస్తుగా లోతెత్తు ప్రాంతాల ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. ఏదైతే పునరావాస కేంద్రాలు కూడా వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా గత కొన్ని రోజుల క్రితం 4 రోజుల క్రితం మాత్రమే వరద ప్రభావం మొదలైనప్పటికీ గత నిన్నటి సాయంత్రం నుంచి కూడా గోదావరి వరద అయితే క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం మీద అయితే గోదావరి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అయితే ప్రస్తుతం 175 గేట్ల నుంచి దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ యొక్క గోదావరి 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. రేపు ఉదయానికైతే 9 నుంచి 10 లక్షల వరకు కూడా పెరుగుతుందని అధికారులు అయితే ఈ యొక్క ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.